ఏపీలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై హైకోర్టు సీరియస్ అయింది. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్రమ మైనింగ్ పై అనేక కేసులు వస్తున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోకపోతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమ మైనింగ్ కు అనుమతి ఇచ్చిన జిల్లా అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై హైకోర్టులో అనేక కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. అక్రమ మైనింగ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరంకినాయుడు పాలెంలో అక్రమ మైనింగ్ పై హైకోర్టులో ప్రభుదాస్ అనే వ్యక్తి బిల్ దాఖలు చేశారు. ఆయన తరపున నర్రా శ్రీనివాస్ వాదించారు. డీకే పట్టా భూమి 60 ఎకరాల్లో 2 ఎకరాలకు మాత్రమే అనుమతి తీసుకున్నారని ఆయన చెప్పారు. 60 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి ఎవరిని రానివ్వకుండా మైనింగ్ చేస్తున్నారని ఫోటోలతో సహా చూపించారు న్యాయవాది. డీకే పట్టా భూములు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి కల్పించేందుకే ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ భూముల్లో మైనింగ్ చేసేందుకు చట్టం అంగీకరించదని వాదించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎవరిని లోపలకు రానియకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఫోటోలతో సహా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచారు. కాగా డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమ మైనింగ్ పై అనేక ఫిర్యాదులు కోర్టుకు వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంచ్ పాయింట్ అవుట్ చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది ధర్మాసనం. దీనిపై 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని మైనింగ్ శాఖను ఆదేశించింది హైకోర్టు. వీరంకినాయుడు పాలెంలో మైనింగ్ జరిగే ప్రదేశంలో పరిస్థితి ఎలా ఉందో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు మైనింగ్ శాఖ తరపున హాజరైన న్యాయవాదిని ఆదేశించింది. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించగా తమకు 4 నుంచి 6 వారాల సమయం కావాలని మైనింగ్ తరపున న్యాయవాది కోరారు. మీరేదైనా ఉపగ్రహానికి వెళ్లి నివేదిక ఇవ్వాలా అని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించింది. ఒక్కరోజు కూడా అనుమతి ఇవ్వబోమని 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక తప్పు అని తేలితే స్థానికంగా ఉండే న్యాయాధికారితో విచారణ చేయించి నివేదిక తెప్పించుకుంటామని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితిని యథాతథంగా నివేదిక ఇవ్వాలని, లేని పక్షంలో మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ కు అనుమతి ఇచ్చిన జిల్లా అధికారులను శిక్షించాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది.